హలో హాయ్ అండి. ఈరోజైతే మా అత్తమ్మని చూడడానికి నేను ఊరికి వెళ్తున్నాను, హైదరాబాదు. అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడెక్కడికి వెళ్ళాను చూపిస్తాను చూడండి. అంటే పెద్ద వీడియో చేద్దాం అనుకున్నా, అది కుదరలేదు, అందుకని షార్ట్ కింద పెడుతున్నాను. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. నా కోసం అంటే మేము దుత్తులూరు నుంచి బయలుదేరాను. అక్కడికి మా అక్క వాళ్ళు వచ్చారు. అక్కడి నుంచి మేము ఇప్పుడు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ బస్సు ఎప్పుడెప్పుడు వస్తుందని చాలాసేపు చూసినాము, రాలేదు బస్సు అయితే. ఇక్కడైతే నేను ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఇది అటు సైడ్ వెళ్ళేది హైదరాబాద్ బస్సులు, ఇటు సైడ్గా వెళ్ళొచ్చు. మేము కావల్ నుంచి వెళ్తాము. ఇక్కడైతే నేను వెయిట్ చేస్తున్నాను. నేను మా తమ్ముడు ఇక్కడైతే దుత్తులూరులో ఫ్లైఓవర్ కడుతున్నారు. ఇది మా ప్రసాద్ పిఎల్ఆర్ కింగ్స్ వాళ్ళ అమ్మమ్మ కోసం బజ్జీలు అవి తీసుకొని వెళ్తుండ్రు. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. 1/2 అవర్ అయింది, బస్సు రాలేదు. అంతలోకే మా వైఫ్ అయితే రీల్స్ చేసుకుంటా ఉంది. ఆమెని ఎంతోసేపు చూసినాం, రాలేదు చాలాసేపు. అంతలోకే మా వాళ్ళంతా వెళ్ళేసి అట్లా వెళ్ళేసి పానిపూరి. తర్వాత బస్సు వచ్చింది. బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కి బస్సులో సామాన్లు పెట్టేసుకొని బస్సు ఎక్కి కూర్చున్నాము. అవన్నీ చిన్న చిన్న వీడియోలు, అంటే వీడియోలు కంపల్సరీగా కాబట్టి అందరూ చూపించడానికి వీడియోలు తీస్తున్నాను. ఇప్పుడైతే బస్సులో అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాం. బస్ కండక్టర్ టికెట్ అయితే ఇచ్చినాను. దొత్తులూరు నుంచి కావలికి పర్ మ్యాన్ 80 రూపీస్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాం. ఇక్కడ కలిగిద్ది, ఇక్కడ ప్లేస్ అంతా బాగుంటుంది. ఇక్కడ నేనైతే వింజమూరులో చదివినాను, వివేకానంద స్కూల్లో. అది వింజమూరు మీకు చూపించలేదు. అబ్బాయి అసలు మేము వెళ్ళేటప్పుడు చాలా ఫుల్ క్రౌడ్. అసలు ఇదైతే మేము కావుకి వచ్చేసినాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇది ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తాము. ఇది తర్వాత ఇక్కడ షాపులు కావల్లో. ఇక్కడ మెయిన్ ఏంటంటే కావల్లో బట్టలు సేల్స్ మంచివి పాపులర్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలామంది తెలుసుకుంటుంది. ఇప్పుడైతే మేము బస్సు వచ్చేసింది. మా బస్సు 10 అప్పుడు మేము బస్సు వచ్చి ఎక్కి బయలుదేరిపోతా ఉన్నాము. ఇది కావాలే, ఇదంతా కావాలని తీసింది. వచ్చేసింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30కి మేము అక్కడ నల్గొండలో దిగినాము. ఇక్కడైతే 4:30 దిగినాము. చాలా ఎవరు లేరు, చాలా తక్కువ జనాలు. ఓకే.